హలో అండి, వచ్చేసింది అమ్మమ్మ చెట్లు విత్తిరమ్మ. ఈరోజు నేను మీకు చూపించేది ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళామండి. అది ఎవరిది ఏంటి అనేది చెప్పేస్తాను. మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ అండి. సో అలా ఉంది అనగానే వెళ్ళిపోయాము. మా వదిన చూసారా, మా వాడు మా అత్త వచ్చే ఊపంటే ఊపింది. సో అలా గుళ్ళోకి ఎంటర్ అయిపోయామండి. అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే ఆ ఫంక్షన్ హాల్ పక్కన ఒక టెంపుల్ ఉందన్నమాట. పిన్ని ఇక్కడ బాగుంటుంది గుడి, మనం వెళ్దాము, వెళ్ళి గోత్రనామాలు చదివించుకుందాం అంటే ఎంటర్ అయిపోయామండి. పంతులు గారు ప్రతి ఒక్కరి పేరు వాళ్ళ గోత్రనామాలు ఇంట్లో వాళ్ళందరి పేర్లు చదివించేసి మాకు ఆశీర్వాదం ఇచ్చేసారండి. ఇక్కడ మేము ఎవరి పెళ్ళి అయినా కానీ మ్యాక్సిమం వెళ్ళడానికే ట్రై చేస్తామండి. మాకు కుదిరితే కనుక డెఫినెట్గా ఎవరిని మిస్ చేసుకోము, అందరినీ అది ఎక్కడున్నా కానీ వెళ్ళిపోతాము. అలా హైదరాబాద్ నుంచి ఊరు వచ్చేసాము. ఇది గుంటూరు దగ్గరలో ఉంటుందండి. ఊరి పేరు అయితే నాకు అంత క్లియర్గా తెలియదు. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అంటే వాళ్ళు నాకు తెలుసు, బట్ నాకు ఊరి పేరు క్లియర్గా నాకు గుర్తులేదనమాట. అక్కడ టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత హాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ హాల్లో కూడా ఎక్కువ మంది ఇంక అప్పటికి రాలేదండి. మేము మ్యాక్సిమం ఎర్లీగా వచ్చేసాం అనమాట, 9కి. సో అప్పుడే జస్ట్ పెళ్లి కొడుకుని వాళ్ళ పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారిని కూర్చోబెట్టి పూజ స్టార్ట్ చేశారు. మేము అప్పటికే ఎంటర్ అయిపోయాము. ఇంటి దగ్గర టిఫిన్ అవి చేసేసి వచ్చేసాం అనమాట. సో ఇలా వచ్చేసి కూర్చున్నాం. ఇక్కడ చాలా హాట్గా ఉందండి. అంటే తెలిసిందే కదా, ఆంధ్రాలో సమ్మర్ వచ్చిందంటే చెమటలు అంతా కారిపోతూ ఉంటాయి కదా. సో అలా ఉందండి. ఎన్ని ఏసీలు, కూలర్లు, ఆ కూలర్ ముందు కూర్చున్నా కానీ మాకు అసలు చెమటలు ఆగలేదనమాట. ఇలా చుట్టాలందరితో కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఫుల్ అండి. ఇంకా అందరు తెలిసిన వాళ్ళందరితో కూర్చుని ముచ్చట్లు చెప్పేసుకుంటూ ఉన్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇట్లా మాత్రం అందరితో ఇలా రేర్గానే కలుస్తూ ఉంటాం కదా, విడిగా ఎలాగో వెళ్ళలేము. ఇలా వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం నేను అందరితోనూ, నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తూనే ఉంటాను. అలా అందరినీ పలకరించేసి ఆ కూలర్ దగ్గర కూర్చుని, ఆల్రెడీ ఆ రూమ్లో ఏసీ ఉందండి. ఏసీ ఉన్నా కానీ ఆ ఏసీ ఏమాత్రం సరిపోవట్లేదు, అందుకే పెద్ద పెద్ద కూలర్లు పెట్టేశారు. ఈయన మా హస్బెండ్ వాళ్ళ మేనత్ అండి. సో ఆ తర్వాత ఒక బాబు కనిపించిస్తే ఆ బాబుతో ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట. వాళ్ళ మదర్ వెనకాల నుంచి చూస్తున్నారు. ఎవరికైనా అంతే కదండి, ఆబ్వియస్గా మన పిల్లలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా అని చూసేస్తూ ఉంటాం కదా. వాడు కొంచెం ఏడంగానే మా బాబుకి ఇచ్చేసాను. మా బాబు బాగా ఆడిచ్చేస్తున్నాడు అనమాట. సో ఇలా అందరం అంటే కలిసినప్పుడు ఉన్న కొంతసేపు అయినా చాలా బాగా హ్యాపీగా అందరితో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. నాకు ఇలా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. అలా అంటే మ్యాక్సిమం నేను వదులుకోనండి. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం వెళ్ళిపోతాను. ఎక్కడ ఫంక్షన్ అవుతున్నా నాకు కుదిరితే నేను జాబుకి లీవ్ ఒకవేళ అవసరమైతే పెడతాను, కుదరకపోతే మాత్రం ఇంకా ఆగిపోతానండి. ఆ తర్వాత ఇంకొక 1 అవర్లోనే అందరూ ఫిల్ అయిపోయారండి. సో అలా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ మేము అందరి మా వాడు జూమ్ చేయమంటే అలా చేస్తాడనమాట, ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది. ఇక్కడ నాకు అంత బాగా ఎవరు తెలియదండి, ఎందుకంటే కొంతమంది ఇక్కడ కూర్చున్న వదిన చుట్టూ కూర్చున్న వాళ్ళు మాత్రమే తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ కొంచెం దూరం చుట్టాలు, నాకు అంత బాగా తెలియదు. వీళ్ళ మేనత్ వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు దానికి, కాబట్టి నాకు అంత బాగా తెలీదు. తెలిసిన వాళ్ళందరితో మాత్రం కూర్చుని ముచ్చట్లు చెప్పేస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత మేము వాళ్ళది ఎంగేజ్మెంట్ రింగ్స్ అయ్యి మార్చేసుకున్న తర్వాత మేము కూడా అందరూ పెద్దవాళ్ళు ఆశీర్వదించేసిన తర్వాత మేము కూడా వెళ్ళిపోయామండి. మేము కూడా వాళ్ళకంటే పెద్దవాళ్ళమే కదా, సో మేము కూడా అక్షింతలు వేయడానికి అక్కడికి వెళ్ళిపోయామండి. అలా వాళ్ళని ఆశీర్వదించేసేసి వాళ్ళతో మంచిగా ఫోటోలు కూడా దిగేసాము. మా స్టైల్లో నేను మా వాడిని కూడా తీసేయమన్నాను. ఇలా ఫోటోలు దిగేసాను. ఆ వేడికి తట్టుకోలేక నేను సింపుల్గా ఒక శారీ కట్టేసుకుని వెళ్ళిపోయానండి, లెనిన్లో ఉన్నది. సో బాగా జరిగిందండి. వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత మధ్యలో ఇంకో వదిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కొంతసేపు రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.